మిలాదున్ నబీ పురస్కరించుకొని కరీంనగర్ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మతాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాగా వరంగల్కు చెందిన మగ్దూమ్ మొహినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రవక్త జన్మ వృత్తాంతం, ఇస్లాం మత బోధనలు వివరించారు। మత సామరస్యం, సోదర భావం, పరస్పర గౌరవం పెంపొందించేలా సమావేశంలో సందేశమిచ్చారు। భూమి గొప్పది కాబట్టి నేను నా జన్మభూమికి నేను వెళ్ళిపోతానంటే తప్పమని ఎవరు రెస్పాన్సిబుల్ కాదు। ఈ రోజు నేను ₹1 కోటి సబ్సిడీ డైరెక్టర్ రేట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, వాడు సుఖంగా పంటలేడు। 100 కోట్లు నా దగ్గర ఉన్నా కూడా నేను హ్యాపీగా లేను। तुम्हारे बहुत लैंड है। हां बैठिए, आप लोग अरे बादल कमेटी के हां ये आपकी भी शाल पोशी फरमाई। ఈరోజు మర్కజీ మిలాద్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఇంటర్ఫేత్ కాన్ఫరెన్స్ పేరు మీద కరీంనగర్ నగరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మరియు సిక్కు సోదరులతోని ఒక సమ్మేళనాన్ని మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో వరంగల్ నుండి సయ్యద్ మగ్దూమ్ మొహియుద్దీన్ గారు తెలుగులో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మ వృత్తాంతం, వారి యొక్క బోధనలు, ఇస్లాం మతం యొక్క బోధనలు, ఇస్లాం మతం తమ పొరుగువారితోని, దేశ ప్రజలతోని తమ దేశం పట్ల ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, సోదర భావంతో ఏ విధంగా మెలగాలి అన్న దాని మీద వారు వ్యాఖ్యానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి టీజీఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు, టీచర్ సంఘాల నాయకులు, అదేవిధంగా చాలామంది అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది।